అపార సుఖాన్ని ఇస్తుంది. ప్రేమ బాబా అపార సుఖాన్ని ఇస్తుంది. నీ ఆ ధ్యానంలో సంతోష నిధి లభిస్తుంది. నీ ఆ ధ్యానంలో సంతోష నిధి లభిస్తుంది. నీ ఆ ప్రేమ ఓ బాబా ओम शांति। मीठे बच्चे, तुम अभी सच्चे सच्चे రాజయోగి हो. మధురమైన పిల్లలు, మనము ఇప్పుడు సత్యమైనటువంటి రాజయోగి అయినాము. తుమే రాజఋషి भी कहा जाता है. మనకే రాజర్షి అని కూడా చెప్తారు. రాజఋషి మానా హి పవిత్ర హై. రాజఋషులు అంటేనే అర్థము చాలా పవిత్రమైనటువంటి వారు అన్నమాట. प्रश्न, तुम बच्चे मनुष्यों को माया रूपी रावण की दलदल से कब निकाल सकेंगे? పిల్లలు మనము మానవుల్ని ఈ మాయారూపీ రావణ యొక్క ఊబి నుంచి ఎప్పుడు మనం వాళ్ళని బయటికి తీయగలుగుతాము? प्रश्न जवाब, जब तुम खुद उस दलदल से निकले हुए होंगे. ఎప్పుడు మనము స్వయం మాయా ఊబి నుంచి బయట పడతామో అప్పుడే వేరే వాళ్ళని కూడా బయటకి తీయగలుగుతాము. దల్దల్ సే నికల్నే వాలే కి నిషానీ హై ఇచ్ఛా మాత్రం అవిద్య. ఎవరైతే మాయా రావణ్ ఊబి నుంచి బయటపడి ఉంటారో వాళ్ళ గుర్తు ఏమిటి అంటే వాళ్ళు కోరిక అంటేనే వాళ్ళకి తెలియదు, అంటే ఇచ్ఛా మాత్రం అవిద్య అయినారు. ఏక్ బాప్ కే సివాయ్ ఔర్ కుచ్ భీ యాద్ నా ఆయే. వాళ్ళకి ఒక్క బాబా తప్ప వేరే ఏదీను వాళ్ళకి తలంపు రాదు. అచ్చా కపడా పెహనే అచ్చీ చీజ్ కాయే ఏ లాలచ్ నా హో. మంచి బట్టలు వేసుకోవాలి, మంచి పదార్థాలు తినాలి, ఈ ఒక్క లోభము వాళ్ళకి ఉండదు. తుమ్ పూరా హీ వన్వాహ్ మే హో, శరీర్ కో భీ భూలే హుయే, మేరా కుచ్ భీ నహీ మై ఆత్మా హూ. మనం పూర్తిగా ఇప్పుడు వనవాసంలో ఉన్నాము. ఈ శరీరాన్ని కూడా పూర్తిగా మర్చిపోవాలి. నాది అనేది ఏదీ లేదు, నేను కేవలం ఆత్మ అయినాను. ఐసే ఆత్మాభిమాని బచ్చే హీ రావణ్ కి దల్దల్ సే మనుష్యోం కే నికాల్ సకేంగే. ఈ విధంగా ఆత్మాభిమాని అయినటువంటి పిల్లలే రావణ్ యొక్క ఊబి నుంచి వాళ్ళు ఇతరులను బయటకి తీయగలుగుతారు. గీత్ తూ ప్యార్ కా సాగర్ హై. అంటే చెప్తారు భక్తిలో నువ్వు ప్రేమ సాగరుడు అయినావు అని భగవంతునికి చెప్తారు. ఓం శాంతి. కోయి సమయ గీత్ జబ్ బజాయా జాతా థా తో బచ్చోం సే గీత్ కా అర్థ భీ పూछతే తే. ఎప్పుడైనా పాటలు విన్నప్పుడు అప్పుడు బాబా పాటల యొక్క అర్థాన్ని కూడా అడుగుతూ ఉండేవాళ్ళు. అబ్ బతావో తుమ్ కబ్ సే రాహ్ భూలే హో. చెప్పండి, మనం ఎప్పటి నుంచి దారి తప్పినాము, అసలు ఎప్పటి నుంచి దారి మర్చిపోయినాము? కోయినే కహా ద్వాపర్ సే, కోయినే కహా సతయుగ్ సే. ఎప్పటి నుంచి మనం దారి మర్చిపోయినాం? కొంతమంది చెప్పినారు ద్వాపరయుగం నుంచి, కొంతమంది చెప్పినారు సతయుగం నుంచి. जो कहते हैं द्वापर से भूले है वो रांग है, సతయుగ్ సే హీ రాహ్ భూలే హై. ద్వాపర యుగం నుంచి మర్చిపోయినారు అని చెప్పిన వాళ్ళు తప్పు చెప్పినారు. అసలు మనము దారి ఎప్పటి నుంచి మర్చిపోయినాము అంటే సతయుగం నుంచే మర్చిపోయినాము. రాహ్ బతానే వాళ్ళతో అభి తుమ్కో మిలా హై. దారి చూపించే వాళ్ళు మనకి ఇప్పుడు తండ్రి దొరికినారు. సతయుగ్ మే రాహ్ బతానే వాలే కో నహీ జాన్తే హై. సతయుగంలో
దారి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు. వహా కోయి బాప్కో జాంతే హీ నహీ హై. సత్యయుగంలో దేవతలకి అసలు తండ్రి ఎవరు తెలియదు. గోయా భూలే హుయే హై, భూల్నా భీ డ్రామా మే నూంద్ హై. అక్కడ వాళ్ళు మర్చిపోతారు, అసలు భగవంతుని గురించి వాళ్ళు తలుచుకోరు. మరిచిపోయేది కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. ఫిర్ అభి రాహ్ బతానే ఆయే హై, కేతే హైనా ప్రభు రాహ్ బతావో. ఇప్పుడు దారి తెలిపించే దానికోసమే తండ్రి వచ్చారు. చెప్తారు, ఓ భగవంతుడా నాకు దారి తెలిపించండి అని చెప్తారు. हम सतयुग से लेकर बाप को भूले हैं, बाबा प्रश्न पूछते हैं బుద్ధి చలానే లియే. సత్యయుగం నుంచినే మనము తండ్రిని మర్చిపోయినాము. తండ్రి అడుగుతూ ఉంటారు మధ్య మధ్యలో మురళీలో, ప్రశ్నలు దేనికి వేస్తారు అంటే పిల్లల యొక్క బుద్ధి పనిచేసేదానికోసమే. జ్ఞాన్ హీ నిరాళా హై, జ్ఞాన్ కా సాగర్ బాప్ హీ హై. ఈ జ్ఞానము చాలా అలౌకికమైనటువంటిది. జ్ఞానసాగరుడు తండ్రి అయినారు. బాప్ సన్ముఖ్ సమझाते హై, జ్ఞాన్ కా సాగర్ సుఖ్ కా సాగర్ మై హీ హూ. తండ్రి సన్ముఖంలో ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. జ్ఞానసాగరుడు సుఖ సాగరుడు ఒక బాబా అయినారు. తుమ్ భీ జాంతే హో బరోబర్ పతిత్ పావన్ భీ ఏక్ బాప్ హై. మనకి తెలిసిపోయింది పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే అయినారు. ఏతో భక్తి వాలే భీ మాన్తే హై, పావన్ దునియా హై హీ శాంతిధామ్ ఔర్ సుఖధామ్. భక్తి మార్గం వాళ్ళు కూడా ఇది ఒప్పుకుంటారు. పావన ప్రపంచము శాంతిధామమైంది మరియు సుఖధామమైంది. అబ్ సుఖధామ్ ఔర్ శాంతి దుఃఖధామ్ ఆధా ఆధా హై, ఏతో బచ్చే అచ్చి రీతి జాంతే హై. సుఖధామము దుఃఖధామము రెండూ కూడా నాటకంలో అర్ధము సమయము ఉంటాయి. ఈ నాటకం గురించి పిల్లలు బాగా తెలుసుకున్నారు. బాప్ ప్యార్ కా సాగర్ హై, తబీతో సబ్ ఉన్కో ఫాదర్ కహ పుకార్తే హై. బాబా ప్రేమ సాగరుడు అయినారు, అందుకే అందరూ వాళ్ళని తండ్రి అనని పిలుస్తారు. పరంతు వహ కౌన్ హై, కైసే ఆతే హై ఏ భూల్ జాతే హై. తండ్రి ఎవరు, తండ్రి ఎట్లా వచ్చారో ఇది మనుషులు మర్చిపోయారు. 5000 वर्ष की बात है, బరోబర్ ఇన్ దేవీ దేవతాओं का राज्य था. 5000 సంవత్సరాల మాట అయింది. దేవీ దేవతల యొక్క రాజ్యం ఉండేది. సతయుగ్ మే హై సద్గతి, ఫిర్ దుర్గతి కైసే హోతీ హై కౌన్ బతాయే. సత్యయుగంలో సద్గతి ఉంటుంది, అయితే తిరిగి దుర్గతి ఎట్లా వచ్చింది ఇది ఎవరు చెప్పగలుగుతారు? బాప్ ఆకర్ సమझाते హై, తండ్రే వచ్చి తెలిపిస్తూ ఉన్నారు. ద్వాపర్ సే తుమ్హారీ దుర్గతి హుయి హై, తబ్ తో బులాతే హై. ద్వాపర యుగం నుంచినే మనకి దుర్గతి కలుగుతుంది, అందుకే తండ్రిని పిలిచినాము. తుమ్ సమజ్తే హో ఏ కోయి నహీ బాత్ నహీ హై. పిల్లలు తెలుసుకున్నారు ఇక్కడ ఏది కొత్త విషయాలు ఏదీ లేదు. బాప్ కల్ప ఆతే హై, తండ్రి కల్పము వస్తారు. నిరాకార బాప్ ఆత్మావంకో సమझाते హై. నిరాకార తండ్రి ఆత్మలకి తెలిపిస్తూ ఉన్నారు. కోయి భీ అపనే ఆత్మకో నహీ జాంతే. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా నేను ఆత్మ అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఐసే కభీ కోయి నహీ బతాయేంగే కి హమారీ ఆత్మ మే సారా పార్ట్ భరా హువా హై. ఈ విధంగా ఎవ్వరూ ఎక్కడా చెప్పలేరు నేను ఆత్మ అయినాను, నా ఆత్మలో నేను చేయాల్సినటువంటి పాత్ర రికార్డ్ అయి ఉన్నది. ఈ విషయం ఎవ్వరూ చెప్పలేరు. కభీ నహీ కహెంగే కి మై అనేక్ బార్ ఏ బనా హూ పార్ట్ బజాయా హూ. ఇది కూడా వాళ్ళు చెప్పలేరు నేను ఆత్మ ఈ సృష్టి నాటకంలో అనేక సార్లు పాత్ర చేశాను, చేస్తూనే ఉంటాను. ఈ విషయం కూడా ఎవ్వరూ చెప్పలేరు.
డ్రామాకో జాంతే హీ నహీ హై. పాత్రధారులైనటువంటి ఆత్మ ఇది డ్రామా అనే విషయం కూడా తెలియదు. కర్కే లాఖోం హజారం వర్ష కెహే ఫిర్ భీ డ్రామాతో హైనా. ఇది చెప్తారు లక్షల సంవత్సరాలు అని చెప్తారు, లేదా వేల సంవత్సరాలు అని చెప్తారు. అయితే ఇది డ్రామా అయింది. డ్రామా రిపీట్ హోతా హై ఏతో కహెంగేనా. డ్రామా అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఏ జ్ఞాన్ బాప్ హీ బచ్చోంకో సన్ముఖ్ దేతే హై. ఈ జ్ఞానము తండ్రి వచ్చి పిల్లలకి ఎదురుగా చెప్తూ ఉన్నారు. ముఖ్ సే బాత్ కర్ రహే హై. బాబా వచ్చి బ్రహ్మ నోటి ద్వారా జ్ఞానాన్ని తెలిపిస్తూ ఉన్నారు. తుమ్ జాన్తే హో हमको शिव बाबा ने ब्रह्मा द्वारा अपना बनाया ब्राह्मण बनाया. పిల్లలకి తెలుసు శివ బాబా బ్రహ్మ ద్వారా తన పిల్లలుగా చేసుకున్నారు, బ్రాహ్మణ్గా చేసినారు. శివ బాబా కా యహ్ బచ్చా భీ హై. ఈ బ్రహ్మ బాబా శివ బాబాకు పుత్రుడు అయినారు. వన్నీ భీ హై, మరియు పత్ని కూడా అయినారు. దేఖో కితనే బచ్చోంకి సంభాల్ కీ జాతీ హై. చూడండి బాబా ఎంతమంది పిల్లల్ని సంభాలన చేస్తూ ఉన్నారు. ఏ బాతే శాస్త్రం మే నహీ హై, ఏ హై ప్రాక్టికల్. ఇక్కడ ఈ మాటలు శాస్త్రాలలో లేవు, అయితే ఇక్కడ ప్రాక్టికల్గా మనము చూస్తూ ఉన్నాము. బాప్ హీ రాజ్యోగ్ సిఖాతే హై. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. జిన్కో రాజయోగ్ సిఖాయా వహ్ రాజాయే బనే. ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో వాళ్ళే రాజుగా అవుతారు. 84 జన్మోం మే ఆయే హై. 84 జన్మలలో వస్తారు. బైబిల్ కురాన్ వేద శాస్త్ర ఆది పढ़ते तो बहुत है परंतु समझते कुछ भी नहीं है. బైబిల్ చదువుతారు, ఖురాన్ చదువుతారు, వేద శాస్త్రాలు చదువుతారు, అయినా కూడా మనుషులకి ఏమీ తెలియటం లేదు. అభి తుమ్ కోయి తత్వయోగి నహీ హో. మనం ఇక్కడ తత్వయోగి కాదు. తుమ్హారా తో బాప్ సే యోగ్ హై అర్థాత్ బాప్కి యాద్ హై. ఇక్కడ మనకి తండ్రితో యోగము అంటే తండ్రి తలంపు చేస్తాము. तुम अभी राजयोगी राज ऋषि हो अर्थात योगी राजा हो. మనం రాజయోగి అయినాము, రాజ ఋషి అయినాము అంటే యోగి రాజ్ అయినాము. యోగి పవిత్రకో కహా జాతా హై. యోగి అంటేనే పవిత్రమైనటువంటి వాళ్ళకి చెప్తారు. స్వర్గకి రాజాయి లేనే లియే తుమ్ యోగి బనే హో. స్వర్గ రాజ్యాన్ని పొందేదానికోసమే మనము ఇప్పుడు యోగి అయినాము. బాప్ పెహ్లే పెహ్లే కేతే హై పవిత్ర బనో. తండ్రి చెప్తూ ఉన్నారు మొదట పవిత్రం అవ్వాలి. యోగి నామ్ హి ఉన్కా హై. యోగి అనే పేరు కూడా పవిత్రమైనటువంటి వాళ్ళకే ఉంటుంది. తుమ్ సబ్ రాజయోగి హో. ఏ తుమ్ బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణోం కీ బాత్ హై. మనము రాజయోగి అయినాము. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణుల మాట ఇది. తుమ్కో రాజయోగ్ సీఖ్ రహే హో. స్టూడెంట్ హో గయేనా. మనం ఇప్పుడు సంగమ యుగంలో స్టూడెంట్ అయినాము, రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. స్టూడెంట్స్కో కబ్ టీచర్ భూలేగా క్యా. స్టూడెంట్స్ ఎప్పుడైనా వాళ్ళ టీచర్ ఎవరు అనేది మర్చిపోరు కదా. జాన్తే హో శివబాబా హమ్కో పడా రహే హై. శివబాబా మనకి చదువు నేర్పిస్తూ ఉన్నారు. పరంతు మాయా ఫిర్ భీ భులా దేతీ హై. అయితే మాయ మరిపింప చేస్తూ ఉంటుంది. తుమ్ అప్నే పడానే వాలే టీచర్ కో హీ భూల్ జాతే హో. చదువు నేర్పిన టీచర్ని కూడా మనం మర్చిపోతాము. భగవాన్ పడాతే హై.
ఏ సమझे తప్తో నషా చడే. భగవంతుడే చదివిస్తూ ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకి నషా ఉంటుంది. स्कूल में ICS पढ़ते हैं तो कितने नशा रहते हैं. స్కూల్లో ఎవరైనా IAS ICS చదువుతున్నారంటే వాళ్ళకి ఎంత నషా ఉంటుంది. तुम बच्चे तो 21 जन्म के लिए రాజ్యోగ్ की पढ़ाई पढ़ते हो. మనము 21 జన్మల కోసం రాజయోగ చదువుకుంటూ ఉన్నాం. పढ़ना तो फिर भी होता है. తే మళ్ళీ కూడా ఈ చదువుకుంటాము. राज्य विद्या भी पढ़नी पड़े, भाषा आदि सीखने. राज्य विद्या भी पढ़नी पड़े, భాషా ఆది सीखनी पड़े. రాజ్య విద్య కూడా చదువుకోవాల్సి ఉంటుంది. భాష అనేది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. तुम बच्चे समझते हो सतयुग से हम यह राह भूलने शुरू करते हैं. పిల్లలకి తెలుసు సత్యయుగం నుంచి అసలు మనం దారి మర్చిపోవటం ప్రారంభించినాము. ఏకేక్ ఢాకా ఏకేక్ జన్మే నీచే ఉతర్తే హై. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్లు దిగుతూ వస్తాము. అభి తుమ్కో సారా యాద్ హై, కైసే హమ్ చढ़ते హై, కైసే హమ్ ఉతర్తే హై. సంగమ యుగంలో మనకి రెండూ అర్థమైపోయినాయి. ఎట్లా మనము ఉన్నతం అవుతామో, ఎట్లా మనం మళ్ళీ కిందకి దిగిపోతామో. సీడీ అచ్చి రీతి యాద్ కరో. ఈ మెట్లు మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. 84 జన్మ పూరే హుయే అబ్ హమ్కో జానా హై. 84 జన్మలు పూర్తి చేసుకొని ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. तो खुशी होती है, यह బేహద్ కా నాటక్ హై. వాపస్ ఇంటికి వెళ్ళాలి అంటే పిల్లలకి చాలా ఖుషి ఉంటుంది. ఎందుకంటే ఇది బేహద్ నాటకం అయింది. ఆత్మ కితనీ చోటీ హై, పార్ట్ బజాతే బజాతే ఆత్మ తక్ జాతీ హై. ఆత్మ అతి సూక్ష్మమైనటువంటిది. పాత్ర చేస్తూ చేస్తూ ఆత్మ పూర్తిగా అలసిపోయింది. तब कहते हैं बाबा राह बताओ तो हम विश्राम पाए, సుఖ శాంతి పాయే. అందుకే తండ్రికి చెప్తారు, మాకు దారి తెలిపించండి, మేము సుఖ శాంతులు పొందాలి, విశ్రాంతిగా ఉండాలి, ఆ దారి చూపించండి. సుఖధామ్ మే హో తో తుమారే లియే ఒక సుఖ శాంతి భీ హై. సుఖధామంలో మనకి సుఖ శాంతి రెండూ ఉంటాయి. వహా కోయి హంగామా నహీ హై. అక్కడ ఎటువంటి గొడవలు గలాటలు ఉండవు. ఆత్మకు శాంతి హై. శాంతికే దో స్థాన్ హై, శాంతిధామ్ ఔర్ సుఖధామ్. ఆత్మకు అక్కడ శాంతి కూడా ఉంటుంది. ఎక్కడ? స్వర్గంలో. శాంతికే దో స్థాన్ హై. ఆత్మ శాంతిగా ఉండేది రెండు స్థానాలలో ఉంటుంది. శాంతిధామ్ ఔర్ సుఖధామ్. శాంతిధామంలోనూ మరియు సుఖధామంలోనూ శాంతిగా ఉంటుంది. దుఃఖధామే అశాంతి హై. ఈ కలియుగ ప్రపంచంలో దుఃఖధామము అశాంతి అయిపోయింది. ఏ పడాయి హై, తుమ్ జాన్తే హో హమ్కో బాబా సుఖధామ్ వయా శాంతిధామ్ మే లే జా రహే హై. ఇది చదువైంది. బాబా సుఖధామానికి పిలుచుకుపోతూ ఉన్నారు వయా శాంతిధామం పైన. తుమ్కో కెహనేకి దర్కార్ నహీ హై. ఇక్కడ మనం ఏది చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. తుమ్ జాన్తే హో हम यहाँ पार्ट बचाने आए है, फिर जाना है. మనకి తెలుసు మనం ఇక్కడ పాత్ర చేసేదానికి వచ్చామో, తిరిగి వాపస్ వెళ్ళిపోవాలి. ఏ ఖుషీ హై, శాంతికి ఖుషీ నహీ హై. ఈ సంతోషం ఉండాలి. పార్ట్ బజానే మే
हमको మజా ఆతా హై ఖుషీ హోతీ హై. శాంతిగా పరంధామంలో కూర్చుంటే ఏ ఖుషీ ఉండదు. పాత్ర చేసే దానిలోనే మజా ఉంటుంది, ఖుషీ ఉంటుంది. అంటే చాలామంది చెప్తారు మాకు పరంధామంలో బాగుంటుంది. పరంధామంలో ఖుషి ఏముంటుంది? సైలెన్స్గా ఉంటుంది ఆత్మ. ఇక్కడే కదా పాత్ర చేసేది. కాబట్టి మజా ఇక్కడే ఉంటుంది, ఖుషి ఇక్కడే ఉంటుంది. जानते हैं बाप को याद करने से विकर्म विनाश होंगे. పిల్లలకి తెలుసు బాబా తలంపు ఎంత చేస్తామో వికర్మ వినాశం అవుతుంది. కోయి కేతే హై హమ్కో మన్కి శాంతి మిలే. కొంతమంది చెప్తారు మా మనస్సుకు శాంతి కావాలి అనని. యహ అక్షర్ భీ రాంగ్ హై. ఈ విధంగా చెప్పేదే చాలా తప్పు. హమ్ బాప్కో యాద్ కర్తే హై తో కి వికర్మ వినాశో. మనం బాబా తలంపు చేయాలి, వికర్మ వినాశం అవుతుంది. శాంతితో మన్ రహ్ నహీ సక్తే హై. ఈ యొక్క కలియుగ ప్రపంచంలో మనస్సు శాంతిగా ఉండదు. కర్మ బిగర్ రహ్ నహీ సక్తే హై. ఎందుకంటే మనస్సు సైలెన్స్గా ఉంటే కర్మ ఎట్లా చేయగలుగుతాము? కర్మ లేకుండా ఈ కర్మక్షేత్రంలో ఎట్లా ఉండగలుగుతాము? बाकी महसूसता आती है हम बाप से पवित्रता सुख शांति का వర్షా లే రహే హై. అయితే బాబా పిల్లలు అయిన తర్వాత మనకి అనుభవం కలుగుతుంది. బాబా నుంచి పవిత్రత, సుఖశాంతి, ఆస్తిని పొందుతూ ఉన్నాము. తో ఖుషీ హోనీ చాయే. పిల్లలకు ఈ ఖుషి ఉండాలి. ఏ తో హై దుఃఖదాము ఇస్మే సుఖ్ హీ నహీ సక్తే హై. ఈ ప్రపంచమే దుఃఖధామం అయిపోయింది. ఈ ప్రపంచంలో సుఖం అనేది ఎక్కడా లేదు. మనుష్య శాంతిధామ్ సుఖధామ్కో భూల్ గయే హై. మనుషులు శాంతిధామాన్ని, సుఖధామాన్ని మర్చిపోయినారు. తో జిన్కో బహుత్ పైసే హై సమస్తే హై హమ్ సుఖ్ మే హై. ఎవరికి ఎక్కువ డబ్బులు ఉంటాయో మనుషులు అనుకుంటారు మేము చాలా సుఖంలో ఉన్నాము. సన్యాసి ఘర్ బార్ చోడ్ జంగల్ మే జాతే హై అనుకుంటారు. అందుకే సన్యాసీలు ఇళ్ళు వదిలేసి అడవులకి వెళ్తారు. కోయి హంగామాతో హై నహి. అడవులకి పోతే ఏ గొడవ ఉండదు అనని ఇళ్ళు వదిలేసి పోతారు. తో శాంతితో హో జాతే హై పరంతు వహ్ హై అల్పకాల్ కే లియే. సరే అడవులకి వెళ్తారు, కొంచెం శాంతి దొరుకుతుంది, కానీ అది కూడా అల్పకాలిక శాంతి మాత్రమే. ఆత్మా కా జో శాంతి స్వధర్మ హై ఉస్మే తుమ్ శాంతి మే రహతే హో. ఆత్మ యొక్క స్వధర్మమైంది శాంతి. అందులో మనం శాంతిగా ఉంటాం. అంటే ఆత్మ జ్ఞానము తెలుసుకున్న తర్వాత మనకి శాంతి దొరుకుతుంది. యహా తో ప్రవృత్తి మే ఆనా హీ హై పార్ట్ బజానా హీ హై. ఇక్కడ మళ్ళీ ప్రవృత్తిలో రావాలి, పాత్ర చేయనే చేయాలి. యహా ఆతే హీ హై కర్మ కర్నే. ఇక్కడ మనం వచ్చేదే కర్మ చేసే దానికోసం వస్తాము. కర్మ మేతో ఆత్మకో జరూర్ ఆనా హీ హై. కర్మ చేసేదానికి ఆత్మ తప్పనిసరిగా రావాలి. తుమ్ బచ్చే సమజ్తే హో ఏ సంఝానీ బేహద్ కా బాప్ దే రహే హై. పిల్లలు తెలుసుకున్నారు ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తూ ఉన్నాము. తండ్రి తెలిపిస్తూ ఉన్నారు, మనం తెలుసుకున్నాం. నిరాకార్ భగవాన్ వాచ్ అబ్ తుమ్ జాన్తే హో హమ్ ఆత్మ హై. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు నేను ఆత్మ అయినారు. హమారా బాప్ పరమాత్మ హై. మన తండ్రి ఆ పరమాత్మనే అయినారు. ఉన్కో యహ ఆత్మ బులాతీ హై. ఆ పరమాత్ముణ్ణి ఈ ఆత్మ పిలుస్తూ ఉన్నారు. బాప్ హీ సర్వకా సద్గతి దాతా హై. బాబా అయినారు సర్వులకి సద్గతి దాత అయినారు.
బాప్ కేతే హే బచ్చే దేహి అభిమాని బనో. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు ఆత్మాభిమాని అవ్వండి. యహీ మెహనత్ హై, ఆధా కల్ప్ సే జో ఖాద్ పడతీ హై వహ్ ఇస్ యాద్ సే హీ నికలేగా. ఇదే పిల్లలు చేయాల్సినటువంటి పురుషార్థము. అర్ధకల్పం నుంచి ఆత్మలో ఏదైతే చెడు మిక్స్ అయిపోయి ఉన్నదో యోగము ద్వారా దాన్ని పూర్తిగా సమాప్తం చేయాలి. తుమ్కో సచ్చా సోనా బన్నా హై. పిల్లలు సత్యమైన బంగారుగా కావాలి. జైసే సచ్చే సోనే మే ఖాద్ మిలాయే ఫిర్ జవర్ బంతా హై. సత్యమైన బంగారంలో అంటే అపరంజి బంగారంలో వెండి మిక్స్ అయిన తర్వాతనే నగ తయారు చేస్తారు. తుమ్ అసలు మే సచ్చా సోనాతే ఫిర్ తుమ్హారే మే ఖాద్ పడతీ హై. వాస్తవానికి మనము స్వచ్ఛమైన బంగారం లాంటి ఆత్మ. తిరిగి ఆత్మలో చెడు అనేది చేరుతూ వచ్చింది. తుమ్హారీ బుద్ధి మే హై హమ్నే పార్ట్ బజాయా హై. మనకి బుద్ధిలో అర్థమైపోయింది, ఈ సృష్టి నాటకంలో నేను పాత్ర చేస్తూ వచ్చినాను. అబ్ హమ్ జాతే హే ఫియర్ ఘర్. ఇప్పుడు మనము వాపస్ మన పుట్టింటికి వెళ్ళిపోవాలి. జైసే విలాయత్ సే జబ్ ఫియర్ ఘర్ లౌటే తో ఖుష్ హోతే హై. ఫారిన్లో ఉంటూ తిరిగి వాళ్ళ జన్మభూమి వాళ్ళ పుట్టింటికి వస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి ఎంత ఖుషి కలుగుతుంది. తుమే భీ ఖుషీ హై. ఇక్కడ మనకి కూడా చాలా ఖుషి ఉన్నది. తుమ్ జాన్తే హో బాబా హమారే లియే స్వర్గ లాయా హై. బాబా మన కోసమే అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చారు. బేహద్ కే బాప్ కి సౌగాత్ హై, బేహద్ కి బాద్షాహి అర్థాత్ సద్గతి. బేహద్ తండ్రి ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఏమిటి అంటే బేహద్దు రాజ్యము అంటే సద్గతి ఇస్తూ ఉన్నారు. సన్యాసి లోగ్ ముక్తికి సౌగాత్ పసంద్ కర్తే హై. సన్యాసీలు స్వర్గరాజ్యము ఇష్టపడరు, వాళ్ళు ముక్తిని చాలా ఇష్టపడతారు. కోయి మర్తా హైతో భీ కేతే హే స్వర్గవాసి హువా. ఎవరన్నా చనిపోయినారు అంటే చెప్తారు స్వర్గవాసి అయినారు. సన్యాసి కహెంగే జ్యోత్ జ్యోత్ సమాయా జిస్మే సబ్ మిల్ జాయేగా. సన్యాసీలు చెప్తారు జ్యోతి పోయి జ్యోతిలో కలిసిపోయింది, అందరూ పోయి కలిసిపోతారు అని. వతో రహనే కా స్థాన్ హై జహా హమ్ ఆత్మాయే రహతే. పరంధామము అనేది ఆత్మలు ఉండేటటువంటి లోకము అది. బాకీ కోయి జ్యోతి వా ఆగ్ తోడే హీ హై. వాస్తవానికి జ్యోతి అంటే అదేమీ అగ్ని కాదు. జిస్మే సబ్ మిల్ జాయే. అందరూ పోయి ఆ జ్యోతిలో ఐక్యమయ్యేపోయేదానికి ఆ జ్యోతి అనేది ఒక వెలుగు కాదు. బ్రహ్మ మహాతత్వ హై జిస్మే ఆత్మాయే రహతీ హై. అది ఒక మహాతత్వము, బ్రహ్మతత్వము, లోకం అది. అక్కడ ఆత్మలు ఉంటారు. బాబీ వహా రహతే హై వహ్ భీ హై బిందు. బాబా కూడా ఆ పరంధామంలోనే ఉంటారు. బాబా బిందు స్వరూపుడు అయినారు. బిందు కా కిసీకో సాక్షాత్కార హోతో సమజ్ నహీ సకెంగే. ఎవరికైనా బిందు సాక్షాత్కారం అయినా కూడా మనుషులకి వాళ్ళకి అర్థం తెలియదు. బచ్చే బహుత్ కేతే హై బాబా యాద్ కర్నే మే దిక్కట్ హోతా హై. చాలామంది పిల్లలు ఇదే చెప్తారు, బాబా మిమ్మల్ని ఎట్లా తలంపు చేయాలి, మాకు కష్టంగా ఉంది, బిందు ఎట్లా తలంపు చేయాలి అని. ఆధా కల్పితో బడే లింగ రూపుకో యాదకే. భక్తిలో పెద్ద రూపము లింగ రూపాన్ని తలంపు చేసినాము. బాప్ సమझाते हैं बिंदु के तो पूजा हो नहीं सकते, इनका मंदिर कैसे बनाएंगे. బాబా చెప్తూ ఉన్నారు, యథార్థమైన రూపము బిందు స్వరూపము. బిందువుకి ఎట్లా పూజ చేస్తారు, బిందువుకి ఎట్లా మందిరం కడతారు.
बिंदु तो देखने में भी ना आए, इसलिए శివలింగ బడా బనాయా. బిందువు చూసేదానికి కూడా కనిపించదు, అందుకే శివలింగము పెద్దగా చేశారు. ఆత్మా उनके सालिग्राम तो बहुत छोटे छोटे बनाते हैं. ఆత్మ శాలిగ్రామాలు చాలా తయారు చేస్తారు, చిన్న చిన్నవి చాలా తయారు చేస్తారు. అండే మిసల్ బనాతే హై, అది అండాకారంలో ఉంటాయి. కహెంగే పెహలే ఏ క్యూ నహీ బతాయా, పరమాత్మ బిందు మిసల్ హై అంటారు. మొదటే మాకు ఎందుకు తెలియదు భగవంతుడు బిందు స్వరూపుడు అని. भाप कहते हैं उस समय ये बताने का पार्ट ही नहीं था. బాబా చెప్తారు, నాటకంలో ఎప్పుడు ఆ పాత్ర వస్తుందో అప్పుడే తండ్రి వచ్చి చెప్తారు, అరే తుమ్ ఐసీఎస్ షురూ సే క్యూ నహీ పढ़ते हो. అంటే చదువులో కూడా ఎప్పుడు ఏది చదవాలో అది చదవాలా? ఐసీఎస్ చిన్నప్పుడే చదువుతారా? చదవరు కదా. పడాయి కే భీ ఖాయిదే హై, చదువులో కూడా నియమం ఉంటుంది. कोई ऐसी बात पूछो तो तुम कह सकते हो अच्छा बाबा से पूछते हैं, वह हमारे से बड़ी टीचर है, उनसे लिख कर पूछते हैं. ఎవరైనా మిమ్మల్ని అట్లా ప్రశ్నలు వేసినారు అంటే మీరు చెప్పచ్చు, మా పెద్ద సిస్టర్ని అడిగి చెప్తాము, బాబాని అడిగి చెప్తాము అనని. బాబాకో బతానా హోగా తో బతాయేంగే, వాతో కహెంగే ఆగే చల్ సమజ్ లేంగే. లేదా మీరు రోజు మురళి వింటూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఏక్ హీ టైంతో నహీ సునాయ్, అన్నీ ఒకే రోజు చెప్పరు కదా, రోజు రోజు కొంచెం చెప్తారు. ఏ సబ్ హై నయీ బాతే, ఇవన్నీ కొత్త మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. తుమారీ వేద శాస్త్రం మే జో హై బా బైట్ సార్ బతాతే హై, వేద శాస్త్రాలలో ఏదైతే ఉన్నదో ఆ సారాన్ని బాబా మనకి చెప్తూ ఉన్నారు. ఏ భీ భక్తి మార్గకి నూంద్ హై ఫిర్ భీ తుమ్కో పడ్నే హీ హోంగా. ఇదంతా భక్తి మార్గంలో ఫిక్స్ అయిపోయింది. అదే మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాము. భక్తి కా పార్ట్ బజానా హీ హోగా, భక్తి యొక్క పాత్ర కూడా పిల్లలు చేయాల్సి ఉంటుంది. పతిత్ బన్నే కా భీ పార్ట్ బజానా హోగా, పతితులు అయ్యేటటువంటి పాత్ర కూడా చేయాల్సి ఉంటుంది. కేతే హై భక్తి కే దుబన్ మే ఫస్ గయే హై, చెప్తారు భక్తి అనేటటువంటి ఊబిలో మేము కూరుకుపోయినాము అనని. బాహర్ సే తో ఖూబ్సూరత్ బహుత్ హై, జైసే రుణ్య కే పానీ కా మిసాల్ దేతే, చూసేదానికి బయట చాలా సుందరంగా ఉంటుంది. బాబా అంటారు, ఎట్లా ఎండమాములు చూసేకి అబ్బా అక్కడ నీళ్లు ఉన్నాయి అనని ఎంతో సంతోషపడతారు. భక్తి మే భీ ఆకర్షక్, భక్తి కూడా అంటే ఎంతో ఆకర్షణ ఉంటుంది. కేతే హై ఏ రుణ్య కా పానీ హై, బాబా చెప్తారు అది కేవలం ఎండమాములు లాంటివి. ఇస్ దువన్ మే ఫస్ జాతే హై, మనుషులు ఆ ఎండమాములను చూసి నిజమనుకొని ఆ ఒక్క ఊబిలో కూరుకుపోయినారు. ఫిర్ నికల్నే హీ ముష్కిల్ హో జాతే హై, తిరిగి బయటకి వచ్చేదే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఏక్దమ్ ఫస్ పడితే హై, బాగా లోతుగా కూరుకొని పోయి ఉన్నారు. జాతే హై ఔరోంకో నికాల్నే ఫిర్ ఖుద్ బీ ఫస్ పడితే, అనుకుంటారు వేరే వాళ్ళని బయటకి తీయాలి అనని, అయితే వీళ్ళే స్వయం పోయి దానిలో చిక్కుకుపోతారు. ఐసే బహుత్ ఫస్ పడే హై, ఈ విధంగా చాలా చిక్కుకుపోతారు. ఆశ్చర్యవత్ సునంతి కథంతి ఔరంకో నికాల్వంతి చల్తే చల్తే ఫిర్ ఖుద్ ఫస్ పడితే హై. ఆశ్చర్యంగా వింటారు,
ఒప్పుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. చల్తే చల్తే ఫిర్ ఖుద్ ఫస్ పడితే, మళ్ళీ నడుస్తూ నడుస్తూ మళ్ళీ భక్తిలోనే కూరుకుపోతారు. కితనే अच्छे अच्छे ఫస్ట్ క్లాస్ తే ఫిర్ ఉన్కో నికల్నే బడా ముష్కిల్ హో జాతే. మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయినటువంటి పిల్లలు ఉన్నారు, మళ్ళీ బయటికి రావాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. बाप को भूल जाते हैं तो दुबन से निकालने में कितने मेहनत लगती है. తండ్రిని మర్చిపోతారు. ఆ ఒక్క ఊబి నుంచి బయటికి రావాలి అంటే, భక్తి యొక్క ఊబి, మాయా యొక్క ఊబి నుంచి రావాలి అంటే ఎంత కష్టపడాలి. కితనా భీ సమझावो బుద్ధి మే నహీ బైఠతా హై. ఎంతన్నా వాళ్ళకి చెప్పండి, బుద్ధిలో కూర్చోదు. अब तुम समझ सकते हो कि हम माया रूपी रावण की दलदल से कितना निकले हैं. ఇప్పుడు మీరు ఎవరికైనా చెప్పచ్చు, మాయా రూపీ రావణ ఊబి నుంచి మనం ఎంత బయటపడినామో. జితనా జితనా నికల్తే జాతే హై ఉతనా ఖుషీ హోతీ హై. ఎంతెంత బయటకి వస్తూ ఉంటారో అంతే ఖుషీ అవుతుంది. जो खुद निकला होगा उनके पास శక్తి హోగి దూసరేకో నికాల్నేకి. ఎవరైతే మాయా ఊబి నుంచి బయటకి పడి ఉంటారో వాళ్ళకి వేరే వాళ్ళని బయటకి తీసే శక్తి కూడా వాళ్ళకి ఉంటుంది. బాణ్ చలానే వాలే కోయి తీకే హోతా హై, కోయి కమ్జోర్ హోతే హై. బాణం వేసే దానిలో కూడా కొంతమంది బాగా కరెక్ట్గా వేస్తారు, కొంతమంది బలహీనంగా ఉంటారు. బీళ్ళెవరో అర్జున్ కా భీ మిసాల్ హై. ఏకలవ్య, అర్జున్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు కదా. अर्जुन साथ रहने वाला था. अर्जुन एक को नहीं, जो बाप के बनकर बाप के साथ रहते हैं उनको कहा जाता है अर्जुन. అర్జున్ అంటే భగవంతుని జతలో ఉండేవాళ్ళు. అర్జునుడు ఒక్కడు కాదు, ఎవరైతే బాబాను తెలుసుకొని బాబా జతలో ఉంటారో వాళ్ళందరూ కూడా అర్జునే అవుతారు. साथ में रहने वाले और बाहर में रहने वाले की రేస్ कराई जाती है. తే జతలోనే ఉండేటటువంటి వాళ్ళు, బయట ఉండేటటువంటి వాళ్ళు, ఇద్దరి మధ్యలో రేస్ జరుగుతూ ఉంది. బిల్ అర్థాత్ బాహర్ రహనే వాలా తిక్కా చలా జాత. ఇక్కడ ఏకలవ్య అంటే బయట, బయట అంటే గృహస్థంలో ఉండేటటువంటి వాళ్ళని బాబా ఏకలవ్యుడు అంటారు. జతలో, బాబా జతలోనే ఉండే వాళ్ళని అంటే సమర్పణ జీవనంలో ఉండే వాళ్ళని అర్జున్ అని అంటారు. వీళ్ళకి వాళ్ళకి పోటీ జరుగుతూ ఉంది. దృష్టాంత్ ఏకగా దియా జాతా హై. ఎప్పుడూ కూడా ఉదాహరణ ఒక్కటే చెప్తారు, బాతుతో బహుతోంకి. అయితే ఆ ఉదాహరణ ఎంతమందికో వర్తిస్తుంది. తీర్ బి ఏ జ్ఞాన్ కా హై. ఇక్కడ బాణం ఏమిటి అంటే జ్ఞానమే బాణమైంది. हर एक अपने को समझ सकते हैं हम कितना बाप को याद करते हैं. ప్రతి ఒక్కరూ ఇక్కడ తెలుసుకోవచ్చు నేను ఎంత బాబా తలంపు చేస్తూ ఉన్నాను. और कोई की याद तो नहीं आती है ना. వేరే ఎవరి తలంపు రావటం లేదు కదా. अच्छी चीज़ पहनने व खाने की लालच तो नहीं रहती है. మంచి మంచివి బట్టలు వేసుకోవాలి, మంచి భోజనం తినాలి, ఈ ఒక్క లోభం లేదు కదా. అచ్చా పెహనేంగే తో వహా కమ్ హో జాతే. ఇక్కడ మంచి మంచిగా కట్టుకోవాలి, వేసుకోవాలి అనుకుంటే అక్కడ సత్యయుగంలో పదవి తగ్గిపోతుంది. హమ్కో యహాతో వనవాసమే రహనా హై. ఇక్కడ మనకి వనవాసంలో ఉన్నట్లు ఉండాలి. బాప్ కేతే హై తుమ్ అపనే శరీర్ కో భీ భూల్ జావో. బాబా అంటారు అసలు నువ్వు ఆత్మ శరీరాన్ని పూర్తిగా మర్చిపో. ఏతో తమో ప్రధాన్ శరీర్ హై. ఇది తమో ప్రధాన శరీరమైంది. తుమ్ స్వర్గకే మాలిక్ బంతే హో. పిల్లలు
స్వర్గ మాలికులుగా అవుతూ ఉన్నారు. ఇచ్చా మాత్రం అవిద్య. बाप कहते हैं तुम यहाँ जवर आदि भी नहीं पहनो ऐसे क्यों कहते हैं. బాబా చెప్తారు ఇక్కడ మీరు నగలు కూడా వేసుకోవద్దు. ఎందుకని చెప్తారు తండ్రి అట్లా? ఇస్కే భీ అనేక కారణ్ హై. నగలు ఇవన్నీ వేసుకోవద్దని చెప్పేదానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. కోయి కా జవర్ గుమ్ హో జాయేగా తో కహెంగే వహా బీకే కో దేకర్ आई है और फिर चोर चाकर भी रास्ता చల్తే छीन लेते हैं. తే ఆ నగలు లేకుండా పోయినాయి అంటే ఇంట్లో వాళ్ళు అనుమానపడతారు. అక్కడ సంది ఇచ్చేసి వచ్చినారు బీకేస్కి అని అనుకుంటారు. లేదా దొంగలు దోచుకునేదానికి కూడా ఇది ఒక మార్గం అయిపోతుంది. आजकल माई भी लूटने वाले बहुत निकली है. ఫిమేల్ भी डाका మారుతీ హై. ఇప్పుడు ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా దొంగతనాలు చేస్తూ ఉన్నారు, దొంగలవుతూ ఉన్నారు. దునియా కా హాల్ దేఖో క్యా ఐసా హై. ప్రపంచ పరిస్థితి చూడండి ఎట్లా అయిపోయిందో. తుమ్ సమజ్తే హో ఏ దునియా బిల్కుల్ హీ వేశ్యాలయ హై. మనకి అర్థమైపోయింది ఈ ప్రపంచం పూర్తిగా వేశ్యాలయం అయిపోయింది. हम शिवालय में बैठे हैं शिवबाबा के साथ. మనం శివాలయంలో ఉన్నాము శివబాబా జతలో. वह सत्य है चैतन्य है आनंद स्वरूप है. బాబా సత్యము చైతన్యము ఆనంద స్వరూపులు, సచ్చిదానంద స్వరూపులు అయినారు. ఆత్మా హీ कहती है मैं प्रेसिडेंट बना हूँ मैं फलाना हूँ और तुम्हारी आत्मा कहती है हम ब्राह्मण. ఆత్మనే చెప్పేది నేను ప్రెసిడెంట్ అయినాను, నేను పిఎం అయినాను, నేను ఫలానా అయినాను అని. ఇక్కడ మనం చెప్తాము ఆత్మ నేను బ్రాహ్మణ అయినాను. బాబాసే వర్షా లే రహే హై. బాబా నుంచి మనం ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. ఆత్మాభిమాని మే రహనా హై ఇస్మే హీ మెహనత్ హై. ఆత్మాభిమానిగా ఉండాలి పిల్లలు. ఇందులోనే పిల్లలు బాగా కష్టపడాలి. यह मेरा फलाना है यह मेरा है यह याद रहता है. हम आत्मा भाई भाई है भूल जाते हैं. నేను ఫలానా అయినాను, ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు, ఈ విధంగా ఆత్మ తలంపు చేసుకుంటూ ఉంటుంది. ఆత్మ ఆత్మ భాయి భాయి అయినారు, ఇది మర్చిపోతారు. మేరా మేరా చోడ్నా పడతా హై. ఎవరిని కూడా నా వాళ్ళు అనుకోవద్దు. मैं आत्मा हूँ इनकी आत्मा भी जानती है. నేను ఆత్మ అయినాను, వీళ్ళు కూడా ఆత్మ అయినారు. బాప్ समझा रहे हैं मैं भी सुनता रहता हूँ. తే శివబాబా చెప్పేది బ్రహ్మ బాబా కూడా వింటూ ఉంటారు. पहले मैं सुनता हूँ भल मैं भी सुना सकता हूँ परंतु बच्चों का कल्याणार्थ कहता हूँ. మొట్టమొదట శివబాబా చెప్పింది బ్రహ్మ బాబా వింటారు. బాబా కూడా చెప్పగలుగుతారు. అయితే బాబా పిల్లల కళ్యాణం కోసం చెప్తారు. తుమ్ సదా సమझे कि శివబాబా समझाते हैं. మీరు సదా తెలుసుకోండి శివబాబా చెప్తూ ఉన్నారు. విచార్ సాగర్ మథన్ కర్నా బచ్చోं का काम है. విచార్ సాగర మథనం చేసేది పిల్లల యొక్క పని అయింది. జైసే తుమ్ కర్తే హో వైసే మై భీ కర్తా హూँ. ఎట్లా మనం చేస్తామో బాబా కూడా అట్లనే చేస్తారు. నహీ తో పెహ్లే నెంబర్ మే కేసే జాయేంగే. ఎవరు? బ్రహ్మ బాబా. మనం ఎట్లా యోగం చేస్తామో బ్రహ్మ బాబాను అట్లనే, మనం ఎట్లా పురుషార్థం చేస్తామో బ్రహ్మ బాబా కూడా అట్లనే. లేదంటే మొదటి నెంబర్లో ఎట్లా వస్తారు? లేకిన్ అప్నేకు గుప్త్ రఖతే హై. అయితే బాబా తనను తాను గుప్తంగా పెట్టుకుంటారు. అచ్చా మీఠే మీఠే సికీలతే బచ్చోం ప్రతి
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, डबल नमस्ते। धारणा। मेरा मेरा सब छोड़ अपने को आत्मा समझना है। నాది నాది అనేది మర్చిపోయి స్వయం నేను ఆత్మ అని తెలుసుకోవాలి। ఆత్మాభిమాని रहने की मेहनत करनी है। ఆత్మాభిమానిగా ఉండే పురుషార్థం చేయాలి। బిల్కుల్ వనవాస్ మే रहना है। పూర్తిగా వనవాసంలో ఉండాలి। कोई भी पहनने खाने की इच्छा से इच्छा మాత్రం అవిద్య बनना है। బాగా తినాలి, మంచి మంచివి బట్టలు వేసుకోవాలి, వీటన్నింటి నుంచి కూడా ఈ కోరికలే లేకుండా ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవ్వాలి। पार्ट बजाते हुए कर्म करते अपने शांति स्वधर्म में स्थित रहना है। పాత్ర చేస్తూ కూడా కర్మ చేస్తూ కూడా శాంతి స్వధర్మంలో ఉండాలి। శాంతి ధామ్ और సుఖధామ్ को याद करना है। శాంతి ధామము మరియు సుఖధామం తలంపు చేయాలి। దుఃఖధామ్ को भूल जाना है। దుఃఖధామాన్ని పూర్తిగా మర్చిపోవాలి। वरदान। हर संकल्प, समय, शब्द, कर्म द्वारा ईश्वरीय सेवा करने वाले संपूर्ण वफादार भव। प्रति संकल्पमु, प्रति समयमु, प्रति शब्दमु, प्रति कर्म द्वारा ఈశ్వరీయ సేవ చేసేవాళ్ళే సంపూర్ణ ఆజ్ఞాకారి అవుతారు। संपूर्ण वफादार उन्हें कहा जाता है जो हर वस्तु की पूरी पूरी संभाल करते हैं। సంపూర్ణ విశ్వాసపాత్రులుగా అవ్వాలి। ప్రతి ఒక్క వస్తువుని పూర్తిగా సంభాళన చేయాలి। कोई भी चीज़ व्यर्थ नहीं जाने देते। ఏ ఒక్క వస్తువు కూడా వ్యర్థంగా పోరాదు। जब से जन्म हुआ तब से संकल्प समय कर्म सब ఈశ్వరీయ సేవార్థ हो। ఎప్పటి నుంచి జన్మ తీసుకున్నామో అప్పటి నుంచి మన సంకల్పము సమయము కర్మ ఈశ్వరీయ సేవార్థంగా ఉండాలి। ईश्वरीय सेवा के बजाय कहा भी संकल्प समय जाता है, व्यर्थ बोल निकलते हैं, तन द्वारा व्यर्थ कर्म होता है, उनको संपूर्ण वफादार नहीं कहेंगे। ఈశ్వరీయ సేవకు బదులుగా సంకల్పము సమయం పోతుంది, వ్యర్థ మాటలు వ్యర్థ కార్యాలు జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళకి సంపూర్ణ విశ్వాసపాత్రులని చెప్పరు। ऐसे नहीं कि एक सेकंड एक पैसा व्यर्थ गया तो क्या बड़ी बात है। ఇట్లా ఎప్పుడూ అనుకోకూడదు। ఒక్క సెకండ్ పోయింది, ఒక్క పైసా వ్యర్థంగా పోయినా కూడా ఇదేం పెద్ద విషయమేమీ కాదు, అట్లా ఎప్పుడూ అనుకోకూడదు। संपूर्ण वफादार अर्थात सब कुछ सफल करने वाले। సంపూర్ణ విశ్వాసపాత్రులంటే సర్వము సఫలం చేసేటటువంటి వాళ్ళు అవుతారు। स्लोगन। श्रीमत को यथार्थ समझकर उस पर कदम कदम चलने में ही सफलता समाई हुई है। శ్రీమతాన్ని యథార్థంగా తెలుసుకొని అడుగడుగులోనూ శ్రీమతం పైన నడుస్తూ ఉండేవాళ్ళే అందులోనే సఫలత అనేది నిండి ఉన్నది। తర్వాత మధుబన్ నుంచి విశేషంగా హోంవర్క్ వచ్చింది। మనస్సుని ఏకరసంగా మరియు శక్తిశాలిగా చేసుకునే దానికోసం మానసిక ఎక్సర్సైజు పిల్లలు చేస్తూ ఉండాలి। जैसे बाप दादा को रहम आता है, आप बच्चे भी मास्टर रहम दिल बन मनसा अपनी वृत्ति से वायुमंडल द्वारा
ఆత్మాओं को बाप ద్వారా మిలి हुई శక్తియా దో. ఏ విధంగా తండ్రికి దయ కలుగుతుంది, అదేవిధంగా పిల్లలు కూడా మాస్టర్ దయాసాగర అయినారు. మనస్సు ద్వారా, మన వృత్తి ద్వారా, వాయుమండలం ద్వారా ఆత్మలకు బాబా ద్వారా ఏ శక్తి దొరికిందో అది ఇవ్వాలి. जब थोड़े समय में सारे विश्व की सेवा संपन्न करनी है. ఇక సమయం చాలా కొంచెమే ఉన్నది. ఈ కొంచెం సమయంలో విశ్వ సేవ సంపన్నమైపోవాలి. తత్వే సహిత్ సబ్కో పావన్ బనానా హై. తత్వాల సహితంగా అన్నీ పావనమైపోవాలి. తో తీవ్రగతి సే సేవా కరో. కాబట్టి పిల్లలు తీవ్రగతితో సేవ చేయాలి. బాబా మనకి ఏమి ఇచ్చినారో అది ఈ విశ్వంలోని ఆత్మలందరికీ కూడా ఇచ్చేటటువంటి సేవ చేయాలి. అచ్చా, ఓం శాంతి. నిజానంద స్వరూపం శివోహం శివోహం జ్ఞానస్వరూపం శివోహం శివోహం ప్రకాశస్వరూపం శివోహం శివోహం కథ చెబుతా వినుక్షణం కథనుకోకు ఇది నిజం కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం లేఖరాజను పేరున హైదరాబాదు సింధు ఊరున దిగినాడొక మనిషిలాగా జగములకే వెలుగులా తనలో కలిగే అనుభవాలతో ఆత్మే సత్యం అనబడాలనే బాబా ధ్యానం అతడు చేసెను. కథ చెబుతా వినుక్షణం కథనుకోకు ఇది నిజం కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. తొలిగా తన కలలో దైవాన్ని చూసెను, మలిగా తన స్వప్నం విలయాన్ని చూపెను. గదిలో ఒంటరిగా ధ్యానించు సమయము తనువే వెదజల్లెను ఒక కాంతి పుంజము. నోటి వెంట మాటలేవో దొరలి వచ్చెను, చాటు నుండి విన్నవారు విన్నవించెను. నిరతం శివ బాబాయని ధ్యానమందు మునిగెను. కథ చెబుతా వినుక్షణం కథనుకోకు ఇది నిజం కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. ఆత్మే మన జ్ఞానం అని బోధపరిచెను, సర్వం పరమాత్మని చైతన్యపరిచెను. శివుడే తన బాబా అని నిశ్చయించెను, ధ్యానం తన లోకం అని బ్రతకసాగెను. దూర తీరమున్న ప్రజలు చేరి వచ్చెను, ఏళ్ల కొద్ది ధ్యాన ముద్రలోన మునిగెను. జ్ఞానం ఉదయించి అది ముక్తి మార్గమాయెను. కథ చెబుతా వినుక్షణం కథనుకోకు ఇది నిజం కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. నా 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 తనననా తనననా నా 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 నా. ఇహమే ఈశ్వరమని నిర్మించి కేంద్రము
క్షణము తాను పోయి జానకి దాది వచ్చెను విదేశాల పుట్టుకొచ్చే ధ్యాన సంద్రము మురళి ఒక రవళై మ్రోగింది విశ్వవ్యాప్తము కథ చెబుతా వినుక్షణం కథను కో